నీకు ఇష్టం లేదంటే చెప్పక్క, పాడేద్దాం. అవక్క పారిస్తాం. కానీ పాపం అక్క, వీరు అన్నయ్యకి నువ్వంటే నిజంగానే ప్రాణం అక్క. నేను అమ్మ రక్త మాంసాలు ఊపిరి మాత్రమే తీసుకుని పుట్టాను. కానీ అను అమ్మ రూపురేఖల్ని, ప్రేమని, కమాండ్ని అన్నిటినీ కలబోసుకుని పుట్టింది. మేము స్కూల్కి పోయేటప్పుడు మమ్మల్ని ఆపి మా చెల్లంటే నాకు ప్రాణం, గీ ఫోన్ ఇయ్యండి అని ఇచ్చిండ్రు. బంగారు తల్లి, చనిపోయేలోగా మన కుటుంబాన్ని ఒక్కటిగా చేయి తల్లి. కీర్తన, కీర్తన, ప్లీజ్ యార్. డోంట్ టెస్ట్ మై పేషెన్స్ యార్. నేను ఇంకా తట్టుకోలేను. పూర్తిగా అలవాటు పడిపోయారుగా. కీర్తన ఎక్కడా? వస్తున్నా డార్లింగ్. నా వల్ల కాదు. ఆ మందు బాటిల్. ఇంత ఫ్రీక్వెంట్ గా తీసుకుంటే డ్రింక్ కి అలవాటు పడిపోతారు. కాస్త ఆగండి. కీర్తన, నిన్నే. కీర్తన, కీర్తన ఎక్కడా? వస్తున్నా. నువ్వు ఆలోచించలేనంతగా నేను వెయిట్ చేస్తున్నాను. నేను ఈ పెయిన్ తట్టుకోలేను. నా చెల్లి నన్ను నమ్మలేదు. నా దగ్గరకు రాలేదన్న బాధ మర్చిపోవాలంటే నేను మందు తాగాల్సిందే. ప్లీజ్ కీర్తన. ఇలా అలవాటైతే కష్టం వీరు. రేపు మిమ్మల్ని చెడగొట్టింది నేను అంటారు అందరూ. గుడ్ జోక్. అసలు నాకంటూ ఎవరైనా మిగిలుంటే కదా నిన్ను తప్పు పట్టడానికి. పిచ్చి పిచ్చి ఆలోచనలు వదిలేసి నా గురించి ఆలోచించు కీర్తన. కనీసం నువ్వు ఒక్కదానివైనా నా గురించి ఆలోచించు ప్లీజ్. సరే, ఈ ఒక్కసారికి ఇస్తాను. ఇంకెప్పుడు నన్ను అడగకూడదు, సరేనా? ఓకే, వెళ్ళు. ప్లీజ్ కీర్తన.
గిదేంది కట్ చేసిండు? అన్నకేమైంది? ఏదైనా పనిలో ఉన్నాడా ఏంది? ఎవరది? అన్నోన్ నెంబర్. ఆగండి, నేను చూస్తాను. ఏంటిది పీడలా పట్టింది? వదలదా? ఎలా దీన్ని వదిలించుకోవడం? ఏం చేయాలి? హలో హలో అన్నా? కాదు, నేను కీర్తన. అచ్చా, అన్నకు జర ఫోని. ఆయన మాట్లాడే పరిస్థితిలో లేరు. ఆహా, గా ముచ్చడు చెప్పనీకి నువ్వెవరు? ఈ ఫోను నీ చెల్లెమ్మ అని చెప్పు. ఆఫీస్ అకౌంటెంట్ నా చెల్లమ్మని మాట్లాడుతున్నా. ఏంటి చెల్లెమ్మ? అరే చెప్తే నీకు సమజతలేదా? ఫోన్ అన్నకి చెప్తే మీకు అర్థం కావడం లేదు. ఆయనకి మీతో మాట్లాడడం ఇష్టం లేదన్నారు. ఈ విషయాలన్నీ నన్నే చూసుకోమన్నారు. కాదంటే ఆయనకి మళ్ళీ కోపం వస్తుంది. అరే ఏంది పోరి, మజాక్ చేస్తున్నా? మా అన్నతో నేను మాట్లాడనీకి నీ సిఫార్సు కావాలనా? బోల్ అన్నకి ఫోన్. అలాగే ఇస్తాను, ఒక్క నిమిషం. ఎవరు కీర్తన? మీ చెల్లెమ్మ. మీ ఆఫీస్ చెల్లెమ్మ. సార్ మాట్లాడనన్నారు. నన్ను విషయం చెప్పమన్నారంటే నువ్వెవరితివి ఆ విషయం చెప్పడానికి? నాకు ఆయనకి మధ్య నువ్వెవరు? ముందు ఫోన్ ఆయనకి ఇవ్వు అంటుంది. మాట్లాడండి. బ్లడీ నిన్నే అంత మాట అంటుందా? చెప్పావిడికి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దని. నాకు తనకి మధ్య నువ్వెవరా? నువ్వే నేనని చెప్పు. నీ మాట నా మాట ఒకటేనని చెప్పు. ఎవ్వరూ నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను ఎవ్వరితో మాట్లాడను. నిన్ను గౌరవించిన వాళ్ళు, నీకు విలువివ్వని వాళ్ళు నాకు అక్కర్లేదు. ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయొద్దను. పెట్టే ఫోన్. చెల్లెమ్మడి చెల్లెమ్మ. ఛే! ఇలాంటి ఎంప్లాయీస్ మన కంపెనీలో పెట్టుకుంది? ఉద్యోగం నుంచి తీసేమనం. కూల్ బాస్, ఎందుకంత ఎమోషనల్ అవుతారు? పని అయిపోయింది. బుద్ధుంటే ఇంక జన్మలో కాల్ చేయదు. రిలాక్స్. రిలాక్స్ అంటావు, మందు తీసేసుకుంటావు. ఎలా? రిలాక్స్ అమ్మంది మందుతో కాదు, నా మనసుతో బాస్. కమాన్.
తీసుకోండి జర లాక్ కట్టుండ్రి గంతే మంచి కట్టుర్రి అలాగే. అరే గది లేపండి రా తీయండి పైకి తీయండి జల్దీ జల్దీ కావాలి అక్కడ అక్క నాన్న బయలుదేరుతురంట జల్దీ కట్టన్నా అట్లానే జల్దీ కానివ్వండి జానకి ఎర్ర నీళ్ళు తీసుకొని రప్పు అమ్మా ఓ మాట్లాడనా తల్లి. ఏంది ఏం లేదమ్మా, అక్క వస్తుందని ఇంత అడావిడి చేస్తున్నారు, ఇల్లంతా శుభ్రం చేయించారు, మీరు పరుగులు పెట్టడమే కాకుండా మా అందరితో కూడా పరుగులు పెట్టించారు. ఆ మేడంకి మీరంటే పడదు, మీ పొడ అసలు గిట్టదు. అలాంటప్పుడు మీకెందుకమ్మా ఈ పనులన్నీ? అన్నా పొట్టేలు ఢీ కొట్టేటప్పుడు నడిమిట్ల నక్కపోతే ఏమైతుంది? నలిగి పప్పు అవుతుంది. గది ముచ్చట. పిల్లగాళ్ళకి తెలిసిన ముచ్చట నీకు తెలవకపోయే. ఇంట్లో వ్యవహారం మనకెందుకన్నా? ఇంటి బయట ఎట్లున్నది గది మన డ్యూటీ. ఏమంటున్నా? నేను నిన్ను అన్నా అని పిలుస్తా, నువ్వు మా నాన్న నాయన అని పిలుస్తావా? బోల్ కదా. చనువుగున్నా అని సంకకెక్కొద్దు. బుద్ధి వచ్చిందమ్మా, ఇంకెప్పుడు ఇలా వాగను. ఏం చేసినా ఎట్లా చేసినా దీపు మేడం నా అక్కన్నా, నాకన్నా ముందు పుట్టింది. గది చాలు గంతే. ఏమంటున్నా సమజైందా? అగు వచ్చిండ్రు, తొందరగా ముట్టి. దిగమ్మా, నెమ్మది. అలా చూస్తావేంట్రా, పట్టుకోరా. ఏంటమ్మా అలా ఉండిపోయారు? హారతి తీసుకోమ్మా. హారతి తీసుకోమ్మా. ఏంటిది? అక్క హారతి. ఏంటిది? బదులు తీర్చుకుంటున్నావా? గదేంది బదులేందక్క? నువ్వు వచ్చినప్పుడు హారతి ఇచ్చాం కదా, అందుకిది బదులా అంటున్నా. ఏ గదేం లేదక్క, నువ్వు అంతగనం దవాఖానలో కింద మీద పడి గెలిచి ఇంటికొచ్చినావు. ఎంతమంది దిష్టి తగిలిందో ఏందో, గందుకోసానికే. వద్దు. నాకిలాంటివన్నీ చిరాకు. ఏంటి దీపు ఇది? బొట్టు పెట్టించుకోవాలి, లేకపోతే దిష్టి పోదమ్మా. ఆహా, మరి దిష్టి తీసే వాళ్ళే దిష్టి పెడితే?
అమ్మ దీపు, ఏంటమ్మా మాటలు? అను ప్రేమతో ఏ అక్క మజాక్లాంటుంది తీ. చలో అందరు లోపలికి నడుండ్రి, అందరు లోపలికి నడుండ్రి, నడుండ్రి. పదమ్మా. ఆ నువ్వాగాలే బావా. ఏంది బావా, పిల్లిలక లోపల కురుకుతున్నాయంది? చలో మా అక్క పక్క నిలబడు. కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చేటోళ్ళు లోపలికి వచ్చే ముందు పేర్లు చెప్పరా ఏంది? బోల్. ఓ అక్క మస్తు సిగ్గుపడుతుంది. ఓ బావా చెప్పు చెప్పు. అను ప్లీజ్, నాకు మూడ్ లేదు, నన్ను వదిలే. అదేంట్రా, అను అంత ముచ్చటపడి అడుగుతుంటే కాదంటావేంటి? దీపు పేరు నీకేమన్నా కొత్త? అవు మళ్ళా చెప్పు బావా. అరే చెప్పే. చెప్పకుంటే ఎడవన్ బిడ్డా, సమజైందా? నేను చెప్తా. నా పేరు దీపిక. మా ఆయన ఋత్విక్ కలిసి మా ఇంటికొచ్చాం. గంతే. మా ఎక్క చూడు ఎంత స్టైలిష్ గా చెప్పిందో. మగానివి నువ్వెందువయా ఆడదాని లెక్క గంత సిగ్గుపడిపోతివి? బోల్. చెప్పకపోతే పోనీయా చూడు. నేను దీపు వచ్చాం. అను ముందు నాతో కలిసి ఉండడానికి ఇంత చేస్తున్నావంటే ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య ఏదో ఉంది బావా. తీస్తా ఆ విషయాలన్నీ బయటికి తీస్తా. దీపు ఇలా బాగే వస్తుందని తెలిసి అను పిల్లలు కష్టపడి మొత్తం ఇంటిని శుభ్రం చేసి బాగు చేశారమ్మా. అవునా, గ్రేట్. అను, నీకు చాలా ఓపికందన్నమాట అయితే. పని వాళ్ళకి ఆ మాత్రం ఓపిక కూడా లేకపోతే కూడు నీళ్లు ఎలా పుడతాయి? అదే అంటే అక్క పనిచేసేటోళ్ళు పని చేయకపోతే అందరికీ అన్నం గిట్ల దొరకదు కదా అంటుంది. గంతే కదక్క? కాదు, నేనంటుంది నీలాంటి పని వాళ్ళ. ఏ అక్కకు మజాకులు ఎక్కువ. చలో చలో మొత్తం వంట అంతా చేసేసిన. అందరూ జర కాళ్ళు చేతులు సాఫ్ చేసుకుని రండి, అన్నం తిందాం. నానా చలో. వదినమ్మా నాన్నం తీసుకపో. అక్క బావని తీసుకపో. కాదు కాదు బావా, నువ్వే అక్కని తీసుకపో. రే సీను గౌరీ చలో చలో, మనకి మస్తు పనులున్నాయి బిడ్డా. చలో. ఏం కవర్ చేస్తున్నావే? నా స్థానానికే ఎసరు పెడదాం అనుకున్నావు కదూ? నెమ్మదిగా
నీ తాట ఎలా తీస్తానో చూద్దు గాని ఇక్కడ ఉండలేక నేను ఉండలేను బాబోయ్ అని పారిపోయేలా చేయకపోతే నా పేరు దీపు కాదే. ఆగక్క. ఏంటిది? చెప్పు చెప్పక్క.